హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు వీడియో వచ్చేసి మా కజిన్ సిస్టర్ వాళ్ళ పాప మ్యారేజ్ అండి. సో మేమైతే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అంటే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పెళ్ళికొడుకు ఇంటికైతే వచ్చేసామండి. సో అక్కడ గుడి దగ్గర అయితే వచ్చేసాము. గుడి దగ్గర నుంచి ఇంకా పెళ్ళికొడుకు తాళికి వాళ్ళు వచ్చారు. ఇంకా ఫార్మాలిటీస్ అంతా ఫినిష్ చేశారు. పసుపు కుంకుమ అంతా కూడా రాసి ఉంటాయి కదండి చిన్న చిన్నవి, అవన్నీ కూడా ఫినిష్ చేసేసారు. ఫినిష్ చేసిన తర్వాత ఇంకా అందరికీ తాంబూలాలు ఇప్పిస్తున్నాము. తాంబూలాలు అయితే అందరికి ఇప్పించేస్తున్నాము. సో చూసారు కదా, నేను కూడా వచ్చాను. ఇక తాంబూలం నేను మర్చిపోయి ఇలా తీసేసుకుంటున్నాను. సో పెళ్లి కూతురు నాకు చెప్తుంది ఇలా చెంగు పెట్టాలి అనేసి. సో చూసారా. సో నేను కూడా అయితే తాంబూలం అయితే తీసేసుకున్నాను. ఇంకా తర్వాత ఏమొచ్చి పెళ్లి కూతురిని ఇప్పుడు మళ్ళీ కార్లో ఎక్కిచ్చేస్తాము కాసేపట్లో. ఇంకా కార్లో ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి. ఇంకా ఇక్కడి నుంచి అక్కడ దాకా తీసుకెళ్లే ప్రోగ్రామ్స్, డాన్స్ ప్రోగ్రామ్ అయితే మిస్ కాకండి. ఫుల్ వీడియో చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి కొంచెం. నా వీడియోస్ కనుక చూడకపోతే తప్పకుండా చూడండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో మేనమామ అండి. మేనమామ కావిడ అంటాం కదా. మేనమామ పాపం చాలా బరువు ఉందండి, కానీ అలాగే మోస్తున్నాడు. మేనమామ కావిడ మోస్తారు కదండి. సో అది ఇంకా పెళ్లి కూతురుని అయితే మేము కార్లో కూర్చోబెట్టడానికి తీసుకువెళ్ళిపోతున్నాము. అక్కడంతా కూడా కార్లో కూర్చోబెట్టేస్తాం చూడండి. కార్లో కూర్చోబెట్టేసి తర్వాత ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరుతాం మేము. ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ అండి. చూడండి ఎలా వేస్తున్నారో డాన్స్. ఇది అసలు బెల్లీ డాన్స్ అంటారా దీన్ని, లేకపోతే స్నేక్ డాన్స్ అంటారా కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయిందండి వీళ్ళు. మరి అసలు ఎలా వేస్తున్నారో చూడండి. అసలు మేమైతే అసలు నవ్వుతూ ఉన్నాం వీళ్ళు డాన్స్ చేసినప్పుడు. పెళ్లి కూతురిని మేము గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి పెళ్ళికొడుకు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నామండి. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ తో తీసుకెళ్తాం కదా. సో అలా డాన్స్ తో స్టార్ట్ అయింది. వీళ్ళు డాన్స్ చూడగానే అసలు నవ్వు. పాపం చూడండి, మేనమామ పాపం అలాగా కావిడ మోస్తూనే ఉన్నారు. ఎంత బరువు అయినా సరే. వీళ్ళు మా కజిన్ సిస్టర్ వాళ్ళ అబ్బాయిలండి. వీళ్ళైతే ఇంకా ఆపలేమండి వీళ్ళు దూకుడు. అసలు ఎంత బాగా డాన్స్ చేస్తారో, మంచి డాన్సర్స్ అండి వీళ్ళైతే. చాలా బాగా అయితే డాన్స్ చేస్తారండి వీళ్ళు. అసలు సూపర్ డాన్సర్స్ అంటే ఇంకా అసలు వీళ్ళైతే అంత బాగా డాన్స్ చేస్తారు. చూడండి ఎంత బాగా వేస్తున్నారు డాన్స్. ఇంకా పెళ్లి కూతురు మేనమామ మాత్రంగా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వెనక నుంచి. కావిడి మోస్తూ కూడా అసలు అంత వెయిట్ మోస్తూ ఉండడం అంటే అసలు చాలా గ్రేట్. చూడండి వీళ్ళైతే అసలు వీళ్ళు దూకుడికి ఇంకా హద్దు లేదు, ఎంత బాగా వేస్తున్నారో చూడండి డాన్స్ అయితే. వీళ్ళు మా కజిన్ సిస్టర్ వాళ్ళ అబ్బాయిలండి. వీళ్ళు కూడా పెళ్లి కూతురు వాళ్ళ బ్రదర్స్. ఇప్పుడు చూడండి పెళ్లి కూతురు స్టార్ట్ అయింది డాన్స్ వేయడానికి. పెళ్లి కొడుకు మాత్రంగా అసలు సిగ్గుపడిపోతున్నాడు. డాన్స్ వెయ్యమంటే కూడా అసలు సిగ్గుపడిపోతున్నాడు. అసలు అలా పెళ్లి కూతురు మాత్రంగా అసలు లాగి మరి వేసేస్తుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ. వీళ్ళ ఫ్రెండ్స్ పాపం వెయ్యు అన్నా సరే అసలు వెయ్యట్లేదు. వాళ్ళ మేనత్త అండి, పెళ్లి కొడుకు వాళ్ళ మేనత్త.
సో వేయమన్నా సరే అసలు సిగ్గుపడిపోతున్నాడు. సో మేమైతే డాన్స్‌లు అయ్యి ఎండ్ అయిపోయండి. తర్వాత పెళ్ళికూతురికి దిష్టి తీసేసి ఇంకా ఇక్కడ తోరణాలు తిరుగుతారు కదండీ వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని ఇంకా రాట చుట్టూ ఇంకా తోరణాలు అయితే తిప్పేస్తున్నారు. ఇలాగా 3 టైమ్స్ తిరగాలంట. సో తిరిగిన తర్వాత చూద్దాం. ఇంకా పెళ్లి పనులు హడావుడిలో స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా 4:00 అయితే ఇంకా మేము ఇక్కడ పసుపు రాయడం అవన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం స్టార్ట్ అయిపోయి అవన్నీ మీకు ఫుల్గా చూపించలేదు. సో చిన్న చిన్నగానే చూపిస్తున్నాను. ఇప్పుడు మేము డిన్నర్ చేస్తున్నామండి. ఇగో మా అక్క అండి, మా సిస్టరు, ఇగో బ్యాక్ సైడ్ ఉన్నారు కదా మా కజిన్ సిస్టర్ వాళ్ళ పాప, వాళ్ళ హస్బెండ్, మా అల్లుడు. సో ఎంజాయ్ చేసాం బాగా అయితే. రిసెప్షన్లో అందరూ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. మేమంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా ఫొటోస్ అన్నీ దిగుతూ ఉన్నామండి. వీళ్ళంతా కూడా మా సిస్టర్ అండి, మా సిస్టర్ వాళ్ళ పాప, వీళ్ళంతా కూడా. సో మేము కూడా ఫొటోస్ దిగేసి ఇంకా ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా కేక్ అది కట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ అది తెచ్చేసి పెళ్ళికూతురు పెళ్ళికొడుక్కి కేక్ అది కట్ చేపించారండి. సో ముహూర్తం స్టార్ట్ అయిపోయింది. ఇంకా జీలకర్ర బెల్లం కదండి, దాంతో స్టార్ట్ అయింది. ఇంకా వీడియో అంతా మేము ఏమీ చేయలేదు, జస్ట్ లైట్గానే చూపిస్తున్నాను మీకు. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త దంపతుల్ని దీవించండి హార్ట్ఫుల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.